ఎంతమందికి తెలుసు? అంతకే ఆయన ప్రత్యక్షమైంది, అంతకే ఆయన 7 దూతలతో దిగి వచ్చింది, అందుకే అగ్నిస్తంభంగా ప్రత్యక్షమైంది. నేను ఏర్పరిచిన కాపరికి మిమ్మల్ని అప్పగించానని సంఘానికి రుజువు చేయటానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన హల్లెలూయా. ఆ మార్గమును, ఆ తోవను తప్పు తిరిగే ప్రజలుగా ఎవ్వరూ ఉండద్దు. అది మీకు లాభము కాదు, అది మీకు కీడికే దారి తీసిన కానీ మీకు లాభమునకు దారి తీయదు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఓ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విషయమును, ప్రతి భారమును జయించగల శక్తిని కాపురులు పెట్టాడు. ఆ కాపరి ఎందుకు సంఘానికి దేవుడిచ్చాడో మీరందరూ కనుగొన్నారా? ఇశ్రాయేలు ప్రజలకు కాపరిని దేవుడు ఎందుకు ఇచ్చాడు? హల్లెలూయా. ఇది లోపలికెళ్ళే పరిచర్య. నీ సొంత తెలివిను, నీ సొంత జ్ఞానాన్ని విగ్రహాలుగా పెట్టుకోకండి. దేవునిపై పూర్తిగా ఆధారపడండి. దేవుణ్ణి ముందు పెట్టండి. దేవుడు మార్గములో నిలబడండి. నువ్వు ఆయన సేవిస్తున్నావా? సేవిస్తున్నారా? ఆయన సేవిస్తున్నారా? ఒక్కడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను, నా గొర్రెలు నా స్వర వినును, అయి నన్ను వెంబడించును, నా కనుదృష్టి వాటి మీద ఉండును. ఆమేన్. దేవుడు మార్గమును గైకొని ఆ మార్గములో నడుచువాడు ధన్యుడు. దేవుడు మనల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. లేచి నుంచుందాం. ఆమేన్. హల్లెలూయా.